కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ చికడపల్లిలోని కార్మిక భవన్లో మంత్రి సమక్షంలో మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ గా కార్మిక సంఘ నాయకుడు జనక్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. కార్మికుల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తికి పదవి రావడం సంతోషకరమన్నారు మంత్రి. ప్రభుత్వానికి కార్మికులకు వారధిగా ఉంటూ కార్మికులకు మేలు చేసే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు. సోనియా, రాహుల్, ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా చైర్మన్ పదవులు స్వీకరిస్తున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ రాష్ట్రానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరి పలు కార్పొరేషన్స్కు చైర్మన్లను నియామకం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించి దాదాపు 1,25,00,000 మంది కార్మిక సోదరులు కాంట్రాక్ట్ రంగంలో కానీ పర్మనెంట్ కానీ మొత్తం ఆ కార్మికుల సంక్షేమం వారి అభివృద్ధికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు నడుస్తూ ఉన్న మా ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని జనక్ ప్రసాద్ గారు, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఈ డిపార్ట్మెంట్కు సంబంధించిన అనేక మంది అధికారులు కూడా కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, కార్మికుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జనక్ ప్రసాద్ గారు ఈరోజు మినిమం వేజెస్ బోర్డుకు సంబంధించిన చైర్మన్గా, ఒక యోగ్యత గల కార్మిక నాయకుడిగా, కార్మికుల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా, వారి సంక్షేమాన్ని ధ్యేయంగా ముందుకు నడిపించే విధంగా వారు రాబోయే కాలంలో వారి పదవి బాధ్యతలను మరి ఏ విధంగానైతే చాలామంది పెద్దల ఆశీర్వాదంతో ముందుకు ఈరోజు రావటం జరిగిందో వారు అదేవిధంగా పనిచేస్తూ 6 కాలాల పాటు కార్మికుల గురించి నిరంతరం పనిచేస్తూ ఇటు ప్రభుత్వానికి కార్మికులకు మధ్యగా వారధిగా ఉండి ఈరోజు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా కార్మికుల పక్షాన నిలబడే వ్యక్తిగా మరి వారి కార్యాచరణ ముందుకు సాగాలని వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాకు మినిమం వేజ్ చైర్మన్ అనేది జరిగింది. వారు ఇచ్చినటువంటి ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ పెరిగే విధంగా, కార్మికుల జీవితాలు బాగుపడే విధంగా తప్పకుండా 73 కేడర్ల అనార్గనైజ్ సెక్టార్లో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం, ఆ ఉద్దేశంతోనే ఈ ప్రజాప్రభుత్వం మాకు అధికారం ఇచ్చింది. దాన్ని తప్పకుండా నిర్వర్తిస్తామని